ఈరోజైతే 'చాంపియన్' మూవీ చూడడం జరిగింది. అయితే ఈ సినిమా పైన నా రివ్యూ తెలుసుకోవడానికి ఫుల్ వీడియో చూడండి. అలాగే మీరు గనక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం వెంటనే చేయండి. సో వీడియోలోకొచ్చేస్తే 'చాంపియన్' మూవీ వచ్చేసి డిసెంబర్ 25 రోజు రిలీజ్ అయింది. అంటే క్రిస్మస్ రోజు. క్రిస్మస్ రోజు 4, 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ 4, 5 సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. అయితే డిసెంబర్ 25 రోజు వచ్చిన సినిమాల్లో ఈ సినిమా పైనే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఎక్కువున్నాయి. సో ఫస్ట్ డే అయితే థియేటర్స్ కూడా హౌస్‌ఫుల్ అయింది. అయితే ఈ సినిమా పైన హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, సినిమా వచ్చేసి బాలేదని చెప్పను. అలాగే బావుందనుకో చెప్పను. సినిమా వచ్చేసి యావరేజ్‌గా ఉంది. అంటే ఈ సినిమా వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా! ఆ టైంలో ఉంటుంది. అంటే ఇలాంటి స్టోరీ లైనప్‌ని మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఈ సినిమా వచ్చేసి రొటీన్‌గా ఉంటుంది. సో అందుకే నాకైతే నార్మల్‌గానే అనిపించింది. అలాగే ఈ సినిమా వచ్చేసి చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. సినిమాలో ఉండే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ వల్ల సినిమాని చూడొచ్చు. ఇంకా యాక్టింగ్ విషయం వరకొచ్చేస్తే ఎవరి రోల్‌లో వాళ్ళు చేశారు. ముఖ్యంగా శ్రీకాంత్ కొడుకు రోషన్ అయితే చాలా చేశాడు. ఈ సినిమా రోషన్‌కి థర్డ్ సినిమా అనుకుంటా. అలాగే హీరోయిన్ కూడా మలయాళం యాక్ట్రెస్ అనుకుంటా. ఈమె కూడా చాలా చేసింది. ఇంకా సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వల్లే సినిమా వచ్చేసి ట్రెండింగ్‌లోకెళ్ళింది. ఆ సాంగ్ ఏంటంటే 'గిరగిర' అనే సాంగ్ ఉంది కదా! అదే. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇదంతా చాలా బాగుంది. సో, ఓవరాల్‌గా మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా డైరెక్టర్ విషయం దగ్గరకొచ్చేస్తే, డైరెక్టర్ వచ్చేసి ఈ సినిమాని సరిగ్గా చూపించలేదని చెప్పాలి. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ సినిమాలో స్టోరీ వచ్చేసి ముందుకి కదలట్లేదు. అంటే స్టోరీ వచ్చేసి ముందుకి వెళ్ళట్లేదు. పైగా సినిమా వచ్చేసి చాలా అంటే చాలా రొటీన్‌గా అనిపించింది. అంటే సినిమాలో ఉండే చాలా ఎలిమెంట్స్‌ని మనం ముందుగానే ప్రెడిక్ట్ చేస్తాం. అంటే నెక్స్ట్ సీన్‌లో ఏమవుతుందో మనం ముందుగానే చెప్పగలుగుతాం. సో, సినిమా వచ్చేసి నాకైతే నార్మల్‌గానే అనిపించింది. ఇంకా సినిమాలో కామెడీ విషయం దగ్గరకొచ్చేస్తే కామెడీ అయితే కొంచెం ఉంది. అంటే సినిమాలో 'జబర్దస్త్' వాళ్ళు కొంతమందుంటారు. అప్పుడు కొంచెం ఉంటుంది. కానీ కామెడీ కంటే సినిమాలో ఎమోషన్ ఎక్కువుంది. అంటే మరీ అంత ఎమోషనల్ ఉండాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. సో, సినిమా అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చొచ్చు. సో, మీరైతే వెళ్లి చూడండి. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2 ఇస్తాను. ఔట్ ఆఫ్ 5కి 2 ఇస్తాను. సో, మీరైతే సినిమాని మిస్ అవ్వకండి. వెంటనే వెళ్లి చూసేయండి. సో, ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.